తెలంగాణలో చికెన్ షాపులు బంద్ చేస్తామంటూ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పౌల్ట్రీ కంపెనీలు వర్సెస్ చికెన్ షాపులుగా ఆందోళన కొనసాగుతోంది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించాయని, చికెన్ అమ్మకాల్లో మార్జిన్ పెంచాలంటూ తెలంగాణ చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా చికెన్ షాపులు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది. చికెన్ షాపు నుంచి మా ప్రతినిధి సైదులు మరింత వివరాలు అందిస్తారు. హైదరాబాద్ పరిధిలో చికెన్ షాప్స్ అన్నీ కూడా పూర్తిగా బంద్ అయిపోయాయి. చికెన్ షాప్స్ బంద్ కావడం గల కారణాలకు సంబంధించి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. కానీ అసలు చికెన్ షాప్స్ ఎందుకు బంద్ అయ్యాయి, ఏంటి అనే విషయాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఒక షాప్ దగ్గర ఉన్నాము. చూడవచ్చు విజువల్స్లో ఉన్నటువంటి కోళ్ళను వరకు మేము సప్లై చేశామని కూడా చెప్తున్నారు. సో ఇక మిగిలిన కోళ్ళు కూడా ఏమీ లేవు. సో షాప్ కూడా కాసేపట్లో బంద్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో మనతోటి కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాపు ఓనర్ ఉన్నారు, షాప్ ఓనర్తో మాట్లాడదాం. ఏంటండి, దాదాపుగా హైదరాబాద్లో ఒక్కసారిగా చికెన్ షాప్స్ అన్ని బంద్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఓపెన్ ఉన్నాయి, కానీ ఉన్నటువంటి కోళ్ళని అమ్మేస్తున్నామండి, అంతే తప్ప మా దగ్గర కోళ్ళు ఏం లేవు అని కూడా. ఏంటి బంద్ చేయడం గల కారణం ఏంటి, అసలు ఏంది, ఏమైంది సమస్య? రేట్ హైక్ అయిపోయింది కదా, దానివల్ల ఇది ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. ఇంతకుముందు మన దగ్గర ఏంటంటే ఒక రేట్ వస్తుండే, అదే రేట్ స్కేల్గా నడుస్తుండే. దానివల్ల ఏంటంటే మనకు కూడా ఒక 20% మిగులుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 300, 320, 340, 350 అయితే మేము కూడా ఎట్లా చేయాలి? ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకు కాల్చిన కోడి కావాలంటారు, గ్యాస్ పరిస్థితి ఉంది, ఇంకా మాది రెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, మా పిల్లలది చేయాలి, వాళ్ళది శాలరీస్ ఉన్నాయి. అన్నీ పోయిన తర్వాత మాకు మిగులుతుంది 15 to 20%. అది కూడా ఇప్పుడు ఏమవుతుంది, 350 రూపీస్ చికెన్ అయిపోయిన తర్వాత మా జేబు నుంచి వేస్తున్నాం. తర్వాత దగ్గర 4 నెలల నుంచి మేము మా జేబు నుంచి వేస్తూనే ఉంటున్నాం. ఎంతవరకు చేయాలి అంతవరకు చేయొచ్చు కదా సార్, దాని తర్వాత మనం ఏం చేయలేము. దానివల్ల ఇది మేము ప్రాబ్లం అవుతుంది, దానివల్ల బంద్ చేస్తాం. కారణం ఏంటంటే సార్, అదే ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే, ఫార్మర్స్ ఇప్పుడు వేస్తలేరు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, సడన్గా ఫార్మర్స్కి తొక్కేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మాకు లాస్ అవుతుందని వాళ్ళు చిక్స్ వేస్తలేరు. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వేస్తున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఇది స్లాబ్ అని వేస్తున్నారు రేట్. వాళ్ళు ఎంత రేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచే తీసుకోవాలి కదా, వేరే వాళ్ళ దగ్గర మనం పోలేము, తీసుకోలేము. ఇది ఒక లాజిక్ క్రియేట్ చేసుకొని ఇది హైట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్లో యాక్చువల్లీ చికెన్ ఎవరు తినరు, గుడ్డు ఎవరు తినరు. ఈ టైంలో కూడా ఈ రేట్లు చేస్తే ఎట్లా, ఎవరు తింటారు, ఏంది? మేము చాలా లాస్లో నడుస్తున్నాం. దానివల్ల మా అసోసియేషన్ అన్ని టీం వాళ్ళు డిసైడ్ చేసినారు, ఫస్ట్ క్లోజ్ అని చెప్పినారు. దానివల్ల ఇది ఇప్పుడు దాకా అయితే ఏం కాలేదు సార్. మాకు జస్ట్ ఏంటంటే ఫస్ట్ రోజు ఇట్లా బంద్ చేద్దామని చెప్పినారు, అంతే. రేపు కూడా బంద్ ఉండే అవకాశం ఉందా? కోడి రాకపోతే ఓపెన్ చేసి కూడా లాభం లేదు, ఓపెన్ చేయలేము కదా సార్. కోడి రాకపోతే బందే ఉంటుంది, అంతే. ఏమంటారు మామూలుగా చికెన్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు కూడా రేట్ 350, 340 ఉన్నప్పటికీ కూడా సార్ ఏంటండి ఎందుకు లేవని అడుగుతుంటారు కదా, ఏమంటారు? అదే సార్, నేను ఏమంటున్నా, 340 రూపాయలు 340 రూపీస్ చికెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకేం చేస్తారు? ఇప్పుడు 4 kgs తీసుకున్నవాడు 340 రూపీస్ కేజీ అయిపోతే 1 kg తీసుకోపోతాడు, కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది, వారది నడుస్తుంది. మార్చ్లో మనం ఏమేమి చూడాలి, అన్నీ చూసుకున్నాం. రంజాన్ చూసుకున్నాం, పండగ చూసుకున్నాం, గ్యాస్ది చూసుకున్నాం, ప్లస్ పెట్రోల్ది చూసుకున్నాం, ఇప్పుడు చికెన్ది చూస్తున్నాం. ఇంకా ముందు ఏమేమవుతుందో తెలియదు. మార్చ్ నెల అయితే మనకు చాలా టఫ్ పోయింది. ఏప్రిల్లో దేవుడి దయ వల్ల మంచి పోతే మంచిది, లేకపోతే ఇంకా ఏమవుతుందో తెలియదు. చూస్తున్నాం కదా, దాదాపుగా 15 ఏళ్ళ నుంచి కూడా చికెన్ షాప్ నడిపిస్తున్నాను. సో ఎప్పుడు కూడా చికెన్ ఇంత రేటు రాలేదు. సో వచ్చినప్పటికి కూడా ఒక 5 రోజులు 10 రోజులు మాత్రమే ఉండేది. కానీ 3 నెలల నుంచి 340 రూపాయలు 350 రూపాయలు చికెన్ రేటు ఉన్నది. 3 కేజీలు 4 కిలోలు తీసుకునే వాళ్ళు కూడా కనీసం కేజీ కూడా తీసుకోలేకపోతున్నారు, ఎందుకంటే రేట్ ఎక్కువగా ఉండడం వల్ల అని కూడా చెప్తున్నారు. సో 3 నెలల నుంచి కూడా ఇదే సమస్య మాకు ఎదురవుతుంది. రెంట్ కట్టాలన్నా, అదేవిధంగా వర్కర్స్కి జీతాలు ఇవ్వాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సైదులు, రాజు న్యూస్, హైదరాబాద్.